గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం సంబంధించి బీట్ రోడ్డు పాలకుర్తి నుండి జఫర్గఢ్ వరకు శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయిన ముందే సిపిఎం పార్టీగా మేము చెప్పాము, ఈ సంబంధించిన రోడ్డు కింద సెంటర్లో పైప్ లైను, వాటర్ పైప్ లైను, అలాగే మిషన్ భగీరథ పైప్ లైన్లు 2 ఉన్నాయి. అదే కాకుండా రోడ్డు మధ్యలోనే విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. ఈ విద్యుత్ స్తంభాలను తొలగించి పక్కకు పెట్టి ఈ పైప్ లైన్లకు సంబంధించింది పక్కకు లైన్ వేసిన తర్వాత రోడ్లు వేయాలని చెప్పేసి మేము సంబంధిత అధికారులకు, ఎంపీడీఓ, ఎంఆర్ఓకు, కలెక్టర్ గారికి, మన ఎమ్మెల్యే అయినటువంటి కరణ్ శ్రీహరి గారి దృష్టికి సుతా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులకు సుతా మేము చెప్పడం జరిగింది. ఎవరు కూడా కనీస స్పందన లేదు. వీటిని ఎమ్మెల్యే గారి దగ్గర పోతే చెప్పింది ఏంటంటే, మీరు రోడ్డును ఆపకండి, తర్వాత నేనంటే చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు. అభివృద్ధిని ఆపే ఆలోచన సిపిఎం పార్టీకి ఏ రోజు లేదు. అభివృద్ధి కావాలని కోరుకుంటుంది. కానీ కొన్ని లక్షలు వెచ్చించి రోడ్లు వేసారు. ఈ రోడ్లు వేసిన తర్వాత మేము చెప్పినట్టుగానే ఇప్పుడు మొన్న మిషన్ భగీరథ నీళ్ళు సంబంధించిన పైప్ లైన్ నడి రోడ్లో పలగడం జరిగింది. దీనికి సంబంధించిన మిషన్ భగీరథ సంబంధిత అధికారులు మేము చెప్పగానే రావడం జరిగింది. కానీ వాళ్ళు 6 రోజులు కష్టపడి ఈ రోడ్డు మొత్తం తవ్వడం జరిగింది. మళ్ళీ పైప్ లైన్ మళ్ళీ సుతా పలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే అధికారులు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ స్పందించి ఈ రోడ్డు కింద పైప్ లైన్ తొలగించి దానిని పక్కకు వేయాలి. అలాగే స్తంభాలను పక్కకేసి ఈ ప్రభుత్వ ఆదాయం సంబంధించిన వర్క్ కాబట్టి దాన్ని దుర్వినియోగం కాకుండా ఇప్పటికైనా స్పందించి ఆ రకంగా వేస్తేనే బాగుంటుంది. లేకుంటే మాత్రం మళ్ళీ పైప్ లైన్ లీకేజ్ కానీ ఇట్లాంటి జరిగితే గ్రామంలో చాలా ఇబ్బందులు, నీటి సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మొన్న 6 రోజులు రాకపోవడం వల్ల చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలలో ఏకమై చేయాలని చెప్పేసి మనం సిపిఎం పార్టీగా మొన్న పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుకు కనీసం ఎవరు అధికార పార్టీ నుండి కానీ ఎవరి నుండి ఎలాంటి స్పందన జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఓన్లీ అధికార పార్టీ కానీ వీళ్ళకి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే జనం గుర్తుకొస్తారు, జన సమస్యలు గుర్తుకొస్తాయి తప్ప ఎలక్షన్ల తర్వాత ప్రజల గురించి కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన కానీ, గ్రామంలో నెలకొన్న సమస్యల పైన కానీ ఎలాంటి స్పందన కానీ ఎవరు దాని వైపు చూడడం లేదు. మీకు ఎలక్షన్లు కావాలి అంతే తప్ప ప్రజలు వద్దు, ప్రజల సమస్యల పరిష్కారం వద్దు అనే రీతిగా మీరు ఉన్నారు. ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధితోని ప్రజలపై ప్రేమ ఉంటే, ప్రజల కోసం నిలబడాలన్న ఆలోచన మీకుంటే తప్పకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో ఇదొక భాగం. ఇది చాలా పెద్ద సమస్యగా మారబోతుంది. ఇది నడి రోడ్లో ఇట్లా గుంత తీసి పూడ్చిపోవడం జరిగింది. ఇలాంటి ఇబ్బందికరమైన లక్షలు వెచ్చించిన రోడ్లను ఖరాబు చేయడం కాదు, అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము సూచన చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికార పార్టీ ముందంజలో ఉండి ఈ సమస్యను పరిష్కారం అయ్యే దిశగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరడం జరుగుతుంది. లేని పక్షంలో గ్రామ ప్రజలందరినీ ఏకం చేసి ఈ ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ఇలాంటి సమస్యలను పరిష్కరించే వరకు పార్టీగా ప్రజలందరినీ ఏకం చేసి పోరాటాలకు పిలుపునివ్వడం జరుగుతుంది. తప్పకుండా దీనిపైన మీరు తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ పరిష్కార మార్గాలు చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది.